ఈరోజు ఉదయం సుమారు 11 గంటల ప్రాంతంలో జిలుగుమల్లి పోలీస్ స్టేషన్ ఎదురుగా మా ఎస్పీ శ్రీ ప్రతాప్ శివకిషోర్ గారు, ఏలూరు జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో వెహికల్ చెక్ చేస్తుండగా జిలుగుమల్లి ఎస్ఐ గారు సిబ్బందితో కలిసి వెహికల్ చెక్ చేస్తుంటే ఒక మోటార్ సైకిల్ అనుమానాస్పదంగా స్పీడ్గా వస్తుంటే జిలుగుమల్లి ఎస్ఐ గారు సిబ్బంది కలిసి మోటార్ సైకిల్ని ఆపి చెక్ చేయగా కొత్త తరహా పద్ధతిలో మోటార్ సైకిల్ సీట్లు ఎత్తుగా ఉండటం వల్ల ఎందుకు ఎత్తుగా ఉంది అని చెప్పేసి ఎస్ఐ గారు వెరిఫై చేస్తే వాళ్ళు మోటార్ సైకిల్లో ఆ సీట్ని తీసి చూస్తే ఆ సీట్ నిండా గంజాయి ఉంది. సుమారు 10 కిలోల 150 గ్రాములకి దాంట్లో గంజాయి ఉంది, ఎండిపోయిన గంజాయి. ఆ గంజాయిని మధ్యవర్తుల సమక్షంలో సీజ్ చేయడం జరిగింది. దాన్ని వెంటనే జిలుగుమల్లి సిఐ గారు దర్యాప్తు ప్రారంభించి ఎస్ఐ గారు, సిఐ గారు సిబ్బందితో కలిసి ఇద్దరు దాంట్లో ఆ గంజాయి ఎక్కడి నుంచి వెళ్తుందని చెప్పానంటే ఒరిస్సా బార్డర్ నుంచి కామారెడ్డి అని చెప్పేసి తెలంగాణ రాష్ట్రానికి వెళ్తుంది. వీళ్ళు పాత నేరస్తులు కొన్ని నేరాలు చేస్తున్నారని చెప్పేసి వెరిఫై చేస్తున్నాం. వీళ్ళ మీద కొన్ని కేసెస్ ఉన్నవి. వీళ్ళ దగ్గర నుంచి ఒక మోటార్ సైకిల్ని 2 సెల్ ఫోన్లు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. తర్వాత వీళ్ళని ఇన్వెస్టిగేషన్ చేసేసి కోర్టుకి అప్పచెప్పడం జరుగుతుంది. వీళ్ళు ఒరిస్సా బార్డర్ దగ్గర తీసుకొని కామారెడ్డి అక్కడికి వెళ్తున్నారు. ప్రొఫెషనల్సా వీళ్ళు కాదా, వీళ్ళ మీద ఎన్ని కేసులు ఉన్నాయనేది టెక్నికల్గా వెరిఫై చేస్తున్నాం. వెరిఫై చేసేసి ఎస్ఐ గారిని, సిఐ గారిని, మా ఎస్ఐ గారి సిబ్బందిని, సిఐ గారిని అందరినీ మా ఎస్పీ గారు కూడా అభినందించారు. మంచి కరెక్ట్ టైంలో పట్టుకున్నారని చెప్పే అభిప్రాయంతో దీన్ని కంట్రోల్ చేయాలి, ఈ మాదక ద్రవ్యాలను కంట్రోల్ చేయాలి, యువత భవిష్యత్తు బాగు చేయాలనే అభిప్రాయంతో మా ఎస్పీ గారు కొన్ని నిర్ణయాలు తీసుకొని సర్ప్రైజ్డ్గా వెహికల్ చెకింగ్ చేయించడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఇట్లాంటి కొన్ని జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.